హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. ఇంగ్లీష్ ఫీచర్స్ డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో మనం ఒక పాయింట్ అనుకున్నాం. దేర్ ఆర్ నో ఎనీ మార్కింగ్స్ ఆన్ ఇంగ్లీష్ లెటర్స్ అని ఒక పాయింట్ ఉంది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఇంగ్లీష్ లెటర్స్ మీదన కానీ కిందన కానీ ఎక్కడ ఎలాంటి మార్కింగ్స్ రిలేటెడ్ టు ప్రొనౌన్సియేషన్ ఉండదు. అది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఈ మార్క్ ఉంటే ఇలా ప్రొనౌన్స్ చేయాలి అనే నిబంధన లేదు, అలాంటి మార్క్స్ అయితే లేవు. దానికి మన ఎగ్జాంపుల్ తెలుగులోది ఒకటి చెప్పుకున్నాం కూడా ఇంట్రడక్షన్లో. 14 పాయింట్స్ చెప్పుకున్నప్పుడు అంటే తెలుగులో గుణింతలు రాసేటప్పుడు దీర్ఘానికి ఒక గుర్తు, అంటే బేసిక్గా లెటర్ కా రాసేంత కా కానీ గా కానీ చా కానీ ఎనీ లెటర్ ఏ అక్షరం రాసినా కూడా దాన్ని ఒక గుర్తు రాస్తే పైన పెడితే దాన్ని ఇలా పలకాలని, పక్కన పెడితే కొమ్ము దీర్ఘం లాంటి పెడితే ఊకారం రెండు రావాలని, అలాగే ఓత్వం ఓకు పళ్ళు పెడితే ఒకలా పలకాలని, పైన ఏత్వం కిందని ఐత్వం పెడితే అయ్యని పలకాలని, ఇలాగా ఒక్కొక్క గుర్తు అది పైన కావచ్చు, పక్కన కావచ్చు, కిందన కావచ్చు, పైన కిందన కావచ్చు, ఇలా పెడితే ఈ గుర్తులుంటే ఇలా పలకాలనేది మన తెలుగు భాషలో ఉంది. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్లో ఏ వర్డ్ చూసుకున్నా మనకి పైన కానీ కిందన కానీ ఎలాంటి మార్కింగ్స్ కూడా ప్రొనౌన్సియేషన్ రిలేటెడ్గా ఉండవు. వన్స్ అగైన్ ప్రొనౌన్సియేషన్ ఇలాగా చెయ్యాలి అని సూచించే గుర్తులు ఉండవు. అయితే గుర్తులు లేవా అంటే ఉన్నాయి, లేకపోలేదు. అవి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ప్రొనౌన్సియేషన్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని ఇందులో కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే మనం అడాప్టబిలిటీలో డిస్కస్ చేస్తాం ఒక మేజర్ పాయింట్. అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా ఇంగ్లీష్ వొకాబులరీ అడాప్ట్ చేసుకుంది అని. ఇలాగా బారో చేసుకున్న వర్డ్స్ని అవి యాజ్ ఇట్ ఈస్గా మనం వాడేటప్పుడు వాటిలో చిన్న చిన్న అంటే ఆ ప్రొనౌన్సియేషన్ క్యారీ అవుట్ చేయడానికి మనం తిరిగి మళ్ళీ ఇంగ్లీష్లో వాడేటప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం కొన్ని మార్క్స్ అయితే ఉన్నాయి. అవి ఎక్సెప్షన్స్, అవి డిస్కస్ చేద్దాం. అవి కాకుండా ఓన్లీ ఇంగ్లీష్లో బారోడ్ వర్డ్స్ కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ఎక్కడ ఈ ప్రొనౌన్సియేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ అయితే లేవు. హౌ టు ప్రొనౌన్స్ అని చెప్పే మార్క్స్ అయితే లేవు. బట్ ఇంకా ఉన్నవి ఏ మార్క్స్ అంటే ఆల్ పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి ఇందులో, లైక్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మన భాషలో కూడా మనకి పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయి. అవే పంక్చుయేషన్ మార్క్స్ మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. అదర్ దాన్ దట్ ఇంకేమున్నాయని డిస్కస్ చేద్దాం ఈ సెషన్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నవి టోటల్గా ఆల్ పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ 11 టోటల్. ఈ 11 పంక్చుయేషన్ మార్క్స్లో కూడా మనకు అందరికీ తెలిసినవి. జస్ట్ ఏ పర్పస్లో మనం అవి వాడతాం అనేది జస్ట్ లిటిల్ బిట్ డిస్కషన్తో క్లోజ్ చేద్దాం ఈ సెషన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఎక్కడ వాడతాము అంటే ఒక సెంటెన్స్ని క్లోజ్ చేసేటప్పుడు ఫుల్ స్టాప్ని వాడతాము. దాని సింబల్ మనందరికీ తెలుసున్నదే. జస్ట్ ఒక పాయింట్ పెడతాం, బ్రాకెట్ అది కనిపించడం కోసం పెట్టాను. బ్రాకెట్ పెట్టము, జస్ట్ ఒక చిన్న రౌండ్ పాయింట్ అయితే పెడతాం. ఇది ఎక్కడైతే ఉందో ఇలా ఉంది అంటే దాని అర్థం ఆ సెంటెన్స్, దట్ సెంటెన్స్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనేది. నెక్స్ట్ది కామా. ఈ కామా అనేది ఎప్పుడు పెడతాము? కామా ఉంది అంటే ఇట్ షోస్ కంటిన్యూటీ. ఒక లిస్ట్ చెప్పేటప్పుడు కామా పెడతాము. ఒక ఒపీనియన్ చెప్పేటప్పుడు దాని కంటిన్యూటీ ఇన్ మీనింగ్ చూపించాలన్నా కూడా పెడతాము. డిఫర్ అవుతున్నా కూడా మనం కామా పెట్టి చెప్తూ ఉంటాం. కామా షోస్ ద కంటిన్యూటీ ఆఫ్ లిస్ట్ ఆర్ ఒపీనియన్ ఆర్ ఎనీథింగ్ అనేది సూచిస్తుంది. అదొక మార్క్. దెన్ క్వశ్చన్ మార్క్స్. All questions, and this symbol itself indicates that sentence is a question. Of course ఇది లేకపోతే క్వశ్చన్ కాదా? స్పోకెన్ ఇంగ్లీష్లో ఇది లేకపోయినా కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ సింబల్స్తో పని లేదు, మనం మాట్లాడతాం వింటాం. కాబట్టి వినేటప్పుడు అది క్వశ్చనా
సెంటెన్స్ ఆన్సరా అనేది కంటిన్యూటీ ఉందా అనేది తెలుసుకోవాలంటే దానికి స్ట్రెస్ ఇంటోనేషన్లు అవి ఉంటాయి. అవి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో డీల్ చేద్దాం. ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్లో మాత్రం, ఇంగ్లీష్లో మాత్రం ఖచ్చితంగా దిస్ సింబల్ ఇండికేట్స్ ఏ క్వశ్చన్. ఓకే, దెన్ ఎక్స్క్లమేషన్. It's a strong feeling. This symbol indicates a very strong feeling that may be happiness, may be sorrowfulness, may be a shocking news. It indicates very strong feeling, happy or unhappy feeling. So that is indicated by this symbol. That is why it is called exclamatory mark. Okay, then apostrophe. ఎఫాస్ట్ఫియస్ అనేస్తారు చాలా ఫాస్ట్గా మనం మాట్లాడేటప్పుడు. పిల్లలందరూ కూడా ఎఫాస్ట్ఫియస్ పెట్టాలంటే ఎఫాస్ట్ఫియస్ కాదు, అది ఎపోస్ట్రోఫీ ఎస్ అనమాట. అది పైన ఒక అక్షరానికి పైన ఉంటుంది ఇలాగా. ఇది ఎప్పుడు వాడతాము? ఎపోస్ట్రోఫీ అంటే పొజెసివ్ కేసుల్లో వాడతాం. ముందు క్లాస్లో లాస్ట్ సెషన్లో చెప్పాను, యొక్క పొజిషన్ చెప్పడం కోసం ఈ అపోస్ట్రోఫీ ఎస్ని వాడతాం. టీచర్స్ బ్యాగ్, టీచర్స్ పెన్. ఇది ప్లూరల్ కాదు. ఎస్కి ముందు అపోస్ట్రోఫీ ఉంది. అపోస్ట్రోఫీ ఉంటే దాన్ని పొజెసివ్ కేసుల్లో పొజిషన్ అని భావించాలి. అది అలా మనం అర్థం చేసుకోవాలి. ఈ పొజెసివ్ కేసుల్లో అపోస్ట్రోఫీ అనేది పెడుతుంటాం. ఇంకా ఎప్పుడు పెడతామంటే ఒమిషన్ ఆఫ్ లెటర్స్. అంటే ఒక లెటర్ని మనం పలకాలనుకోవట్లేదు, అలాంటప్పుడు దట్ ఈస్ ఇండికేటెడ్ బై దిస్ మార్క్. లైక్ చాలా అందరూ ఎక్కువగా యూజ్ చేసేది మేడం అనేది చాలా ఎక్కువగా, అంటే ఇందులో మనం ఒమిషన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. మ్యామ్ విన్నారు అందరూ. మేడం అన్న మ్యామ్ అన్న ఒకటే. అంటే మ్యామ్ అన్న దాంట్లో ఏంటి, సౌండ్ని ఒమిట్ చేస్తున్నాం. సౌండ్నే కాదు, రాసేటప్పుడు లెటర్ కూడా ఒమిట్ అవుతుంది. దాన్ని ఎలా రాయాలి మరి? ఒమిట్ చేస్తున్నాం అని తెలియాలంటే సో ఇక్కడ this itself indicates there is a letter and it is omitted in sound and written also, in spoken and written also అనేది అక్కడ అర్థం అవుతుంది. అలాంటి సందర్భాల్లో అంటే ఏదైనా ఒమిట్ చేసినప్పుడు లేదా పొజెసివ్ కేసుల్లోని కూడా ఈ అపోస్ట్రోఫీ అనేది వాడతారు. పక్కన ఎస్ కూడా ఉంటుంది. దెన్ కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ ఎక్కడ చూస్తాం సాధారణంగా? అందరూ వినే ఉంటారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో వస్తూ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చమండం, రిపోర్టెడ్ స్పీచ్గా మార్చమండం ఎక్కువగా హై స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్. సో అందులో మనం ఎక్కువగా ఈ డైరెక్ట్ స్పీచ్ అనేది వింటుంటాం. ఇది డైరెక్ట్ స్పీచ్ అనేది ఎలా తెలుస్తుంది? ఇఫ్ దెర్ ఆర్ quotation marks. When the sentence is in quotation marks on both sides, it indicates that sentence is in direct speech. For example, she asked, what is your name? సో ఇక్కడ ఏది డైరెక్ట్ స్పీచ్లో ఏది ఉందంటే షీ ఆస్క్డ్ కాదు, ఇది మనం మార్చాలి. వెన్ యు ఆర్ ఆస్క్డ్ టు చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, దిస్ సెంటెన్స్ ఈస్ గివెన్, దెన్ యూ హ్యావ్ టు యూ నీడ్ నాట్ చేంజ్ దిస్ వన్, బట్ యూ హ్యావ్ టు చేంజ్ దిస్ సెంటెన్స్ విత్ ఇన్ కొటేషన్ మార్క్స్. సో ఇలాగా కొటేషన్ మార్క్స్ ఒక డైరెక్ట్ స్పీచ్ని ఇండికేట్ చేస్తాయి. అలాగే టైటిల్ని కూడా ఇండికేట్ చేస్తాయి. ఏదన్నా ఒక పేరు చెప్పేటప్పుడు ఒక టైటిల్, అది పేరు అంటే నాట్ ఆల్ నేమ్స్, పర్టికులర్ టైటిల్స్ చెప్పేటప్పుడు కూడా కొటేషన్ మార్క్స్లో, అది బుక్ టైటిల్ కానీ ఒక అవార్డు టైటిల్ కానీ చెప్పేటప్పుడు విత్ ఇన్ కొటేషన్ మార్క్స్ పెడతారు. సో దోస్ ఆర్ కొటేషన్ మార్క్స్. దెన్ కోలన్. అంటే ఇంతకీ కొటేషన్ మార్క్స్ ఎలా ఉంటాయి?
తెలుసు, అయినా మనం ఒకసారి మనం రాసుకుందాం. ఆన్ బోత్ సైడ్స్ ఇలా ఉంటుంది, మధ్యలో సెంటెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాలన్కి వచ్చేటప్పటికి 2 dots 1 by 1, ఒకదాని కిందన ఒకట 2 dots ఉంటాయి. ఇవి ఎక్కడ వస్తాయంటే దీని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక సైడ్ మనం ఎక్కువగా దీన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు వాడుతుంటాం. సైడ్ హెడ్డింగ్ పెడతాము, ఈ మార్క్ పెట్టాక దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాం. అలాగా కాలన్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, అంటే డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఈ కాలన్ అనేది మనం వాడతాం. దెన్ సెమీకాలన్. సెమీకాలన్ అంటే పైన ఒక డాట్ ఉండి కిందని చిన్న కామాలా ఉంటుంది, అది సెమీకాలన్. ఈ సెమీకాలన్ ఏంటంటే ఇంగ్లీష్లో క్లాజులు ఉంటాయి, ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ డిపెండెంట్ క్లాజెస్. అంటే ఒక్క కాన్సెప్ట్కి రిలేటెడ్గా క్లాజెస్ చెప్పేటప్పుడు దేనికి దానికి సెపరేట్ ఉన్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి మార్క్స్ ఇచ్చారు, వాడికి ఫుల్ స్టాప్ కానీ ఇంకేం ఇవ్వరు. ఇది ఇచ్చిన తర్వాత యాజ్ ఎ సెంటెన్స్ కంప్లీటే, బట్ ఆ టాపిక్ రిలేటెడ్గా ఇంకా ఉన్నాయి అని చెప్పేటప్పుడు ఈ సెమీకాలన్ అనేది వాడతాం. అలాగే లిస్టులు చెప్పేటప్పుడు, ఒక లిస్ట్లో ఐటమ్స్ చెప్పేటప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటి కావాలి అంటే కామాలు పెట్టుకోవడం కాదు, కామాలతో పాటు ఇది కూడా మనం ఈ కాలన్ కూడా పెట్టుకుంటే ఆ ఒక ఫ్రేజ్ తాలూకా ఎండింగ్, బట్ దాని కనెక్టెడ్ ఇంకా ఉన్నాయనేది కూడా చూపిస్తూ ఉంటుంది, అది సెమీకాలన్. నెక్స్ట్ హైఫన్. హైఫన్ అనేది ఈ గుర్తులో ఉంటుంది, చిన్న డాష్ లా ఉంటుంది. అలాగే అటు ఇటు డాష్లు ఉండే మధ్యలో ఆర్ అనేది ఒక రేంజ్, మధ్యలో ఆర్, ఎదర్ దిస్ ఆర్ దట్ అనేటప్పుడు, ఇది కానీ అది కానీ అనేటప్పుడు కూడా ఇలా ఈ డాష్ను కూడా వాడతాము, ఇటు అటు పెడుతూ. అలాగే ఒక డాష్ను కూడా వాడతాము కాంపౌండ్ వర్డ్స్ చెప్పేటప్పుడు. ఓకే, కాంపౌండ్ వర్డ్స్ చెప్పేటప్పుడు కూడా ఇది మనం వాడతాం. అంటే కొన్ని కాంపౌండ్ వర్డ్స్ వితౌట్ డాష్ ఉంటాయి, కొన్ని డాష్తో పాటు కూడా ఉంటాయి. సో అలాగా 2 వర్డ్స్ని జాయిన్ చేసేటప్పుడు, లేదా ఏదర్ దిస్ ఆర్ దట్ అని ఒక ఆప్షన్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ డాష్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ పేరెంథసిస్. పేరెంథసిస్ అంటే ఏం కాదు, ఇవి జస్ట్ బ్రాకెట్ అన్నమాట. అంటే దాని గుర్తే బ్రాకెట్. మళ్ళీ మనం అన్ని బ్రాకెట్లో పెట్టినాం కాబట్టి దీనికి ఇంకో బ్రాకెట్ పెట్టానంతే. ఈ బ్రాకెట్ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లిటరేచర్ లేకపోతే మార్కింగ్ అని రాస్తాం. ఈ మార్కింగ్ గురించి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ కావాలి, మార్కింగ్ అన్నంత మాత్రమే మనకు తెలియదు. కాబట్టి ఈ మార్కింగ్ అని రాసిన తర్వాత బ్రాకెట్లో పెడతాం, అది ఏంటనేది మార్కింగ్స్ ఆన్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ అని పెడితే ఓహో మార్కింగ్స్ అంటే ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది అనేది అర్థం అవుతుంది. అలాగా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు దాన్ని విత్ ఇన్ బ్రాకెట్స్ పెడతాం, అదొక పంక్చుయేషన్ మార్క్స్ వాడతాం. ఇంకా ఎలిప్సిస్ అనేది ఒకటి ఉంది. ఎలిప్సిస్ ఏంటంటే ఒక 2-3 సెంటెన్సులు రాస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒమిటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే కావాలని కొంత ఇన్ఫర్మేషన్ని ఉంచేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ మనకి చూసారా, ఏదైనా సీరియల్ చూసేటప్పుడు ఒక డోర్ తీయగానే అలా కళ్ళు పెద్ద చేసి ఉంచేస్తాడు, ఆ రోజుతో ఆపేస్తాడు. మొన్న అందులో ఏముందా అనేది ఒక ఇంట్రెస్ట్ని కన్సిస్టెంట్గా ఉంచడం కోసం అనేది అది చూపిస్తూ ఉంటాడు వీడియో కాబట్టి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ కథనం అంటారు కదా, కథనం చెప్పేటప్పుడు, ఒక కథను చెప్పేటప్పుడు కూడా ఈ ఉపయోగించవచ్చు. అలాగే ఒక్కొక్కసారి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించదు, అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించిన సందర్భంలో కూడా దీన్ని అంటే ఒక 3 dots రూపంలో దీన్ని వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు ప్లే గ్రౌండ్ ఇఫ్ యూ గో. కనిపిస్తుంది.
If you I will go to playground if you అని ఇలా వదిలేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, అసలు అది అర్థమైపోతుంది. అలాంటి సందర్భంలో కూడా ఈ పార్ట్ని ఒమిట్ చేసేయచ్చు, ఒమిట్ చేస్తారు. చెప్పడం ఇష్టం లేనప్పుడు, చెప్పాల్సిన అవసరం లేనప్పుడు, ఇంట్రెస్ట్ కంటిన్యూస్గా ఉంచాలనుకున్నప్పుడు ఇలాగా డాష్ల రూపంలో, ఐ మీన్ డాట్స్, 3 డాట్స్ రూపంలో ఇస్తే అది ఎలిప్సిస్ అని అంటారు. ఈ ఎలిప్సిస్ అనేది దాని ఉపయోగాలు కూడా చెప్పాను కదా. ఈ రకంగా ఈ పంక్చుయేషన్ మార్క్స్ అన్నిటినీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాడతాం. ఈ మార్క్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి, బట్ ఇందులో ఏది కూడా నథింగ్ ఇస్ రిలేటెడ్ టు ప్రొనౌన్సియేషన్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఆర్ మార్క్స్ ఆన్ లెటర్స్ ఆర్ బిసైడ్ ద లెటర్స్, బట్ దే డోంట్ హ్యావ్ anything to do with the pronunciation of the words. Okay, అయితే there are some words, borrowed words, which carry these marks that we'll discuss shortly. పంక్చుయేషన్ మార్క్స్ డిస్కస్ చేసుకున్నాము. అవి నార్మల్గా ఇంగ్లీష్లో 11 పంక్చుయేషన్ మార్క్స్ను కూడా ఫర్ డిఫరెంట్ పర్పసెస్ దే విల్ బి యూస్డ్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ అనుకున్నాం. బారోడ్ వర్డ్స్లో అక్కడ మాత్రం కొన్ని వర్డ్స్కి యాజ్ ఇట్ ఈస్గా ప్రొనౌన్సియేషన్ మనం మార్చకుండా తీసుకున్నప్పుడు కొన్ని మార్క్స్ అనేవి దేన్ని ఖచ్చితంగా ఇలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పడానికి ఉన్నాయి. దే ఆర్ స్పెసిఫికల్లీ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. ఓన్లీ ఇన్ దోస్ వర్డ్స్ మార్కింగ్స్ ఆన్ లెటర్స్ ఆన్ ఆర్ below the letters, under the letters they are observed. Let's see some examples. CAFE, normally we pronounce it in English as cave. Okay, but you can see the mark on letter E. You can see this mark. This mark indicates there is another syllable and it is to be stressed. Okay, if we pronounce this word as cave, it is monosyllabic, having one vowel sound. But when this letter is given this mark, especially for pronunciation, it is to be pronounced as cafe. cafe ఈ వర్డ్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం, అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తుంటుంది cafe అనేది. ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ వర్డ్. ఇది ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే దిస్ వర్డ్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్. అందుకని ఖచ్చితంగా ఆ స్పెసిఫిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని 2 syllable వర్డ్, డైసిలబిక్ వర్డ్గా ప్రొనౌన్స్ చేయాలనే దాంట్లో ఉద్దేశం. బికాజ్ ఇట్ ఈస్ ఎ బారోడ్ వర్డ్, అందుకని దాన్ని మనం ఇక్కడ ఇలా వాడతాం. It is a word derived from, borrowed from French language. And this is called acute accent. Then grave accent. It is generally used in poetry. దీనికి borrowed ఏం లేదు. పోయిట్రీలో it is called poetic choice. వాళ్ళు దాన్ని మీటర్లో ఫిట్ అవ్వడానికి, మనం తెలుగులో గణాలు అంటాం కదా, గణ విభజన అనుకుంటాం, అలాగే ఇంగ్లీష్లో కూడా మీటర్ అనేది ఉంటుంది. ఏదన్నా పోయం రాసినప్పుడు మీటర్ చూసుకుంటారు వాళ్ళు. మీటర్లో షార్ట్ సౌండ్, లాంగ్ సౌండ్ ఇవన్నీ కూడా చూసుకుంటా మీటర్లో ఫిట్ అవ్వాలి అంటే దానికి తగినట్టుగా దే విల్ టేక్ దట్ పోయిటిక్ చాయిస్. అలాంటప్పుడు ఈ గ్రేవ్ యాక్సెంట్ అనేది యూజ్ చేస్తారు. యూ కెన్ సీ దిస్ వర్డ్ బ్లెస్డ్, learned, changed. Normally they are pronounced in that way. Blessed, learned, changed. But you can see the marks on letter E in all the three words. When this mark is there, the poet wants these words to be pronounced in disyllabic. Blessed, blessed, learned,
changed to fit to the meter. Without that, all these three words are considered as monosyllabic. Blessed, in blessed, it is a cluster, consonant cluster, consonant cluster. In between there is only one vowel sound, blessed, but it should be made into disyllabic. So blessed, blessed, like that. Learned, only one vowel sound, it is a monosyllabic word, but with this mark on e, it is to be pronounced as learned. Learned, two syllables are to be pronounced. Then changed, monosyllabic word, it should be pronounced as changed. It is, this grave accent is mostly used in poetry for omission or giving importance or to differentiate between homophones. Okay, that's a separate, and we have to deal with them separately. Then there is a mark here. You can look at third one, cedilla. SOUPCONFACADE. You can see the mark under C in both the words. Naturally, by looking this word soup, we pronounce it as soupcon, but this test mark shows that it should be pronounced as a s sound, soupçon, and facade, because these two words are borrowed from French and Portuguese. That is why those words, the pronunciation in the original their mother language is carried forward by showing this mark under the letter C, and it is to be pronounced as with the S sound. Then these two marks. This mark is called cedilla. This under mark is called cedilla, and you can see this word Uber. On letter U, you can see two dots. These two dots are called umlaut. This umlaut is a Germanic diacritic. All these marks are called diacritics. It shows, because of these two marks only, it is pronounced as Uber. Okay, and it is a German word. It is borrowed from Germanic words. Okay, these are some of the examples which show some diacritics. Diacritic means nothing but a graph, a mark on the letter or under the letter. As we mentioned in previously in this same class, there are no any markings on English letters with related to the pronunciation. How to pronounce the letter? No, there is no any mark. But here we have these marks related to pronunciation only, because these are exceptions and these are borrowed words. And some more symbols also we use in English language. I think there are those marks are not limited to English language only, but they can be used in other language also, like symbols like end. This indicates end, and also at the rate of. In all mail IDs we use this word at the rate of, and hashtag. These are some of the marks, other marks also, which indicate some meaning but not again related to pronunciation. So this is about English markings on letters of English. Anyway, pronunciation కి సంబంధించిన మార్క్స్ ఏవి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న లెటర్స్ లో లేవు. ఉన్నవన్నీ పంక్చుయేషన్ మార్క్స్. కొద్దిగా ప్రొనౌన్సియేషన్కి రిలేటెడ్గా ఉన్నప్పటికీ అవి ఏ వర్డ్స్ అంటే బారోడ్ వర్డ్స్, ఇతర భాషల నుంచి ఏవైతే అప్పు తెచ్చుకోబడ్డాయో ఆ వర్డ్స్కి సంబంధించిన ప్రొనౌన్సియేషన్ అలాగే చెదరకుండా ఉంచాలనే ఉద్దేశంతో కొన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది. వాటికి మాత్రమే ఆ ప్రొనౌన్సియేషన్కి సంబంధించినట్టు మార్క్స్ ఉంటాయి. అదర్వైజ్ ఇంగ్లీష్లో లేవు, మన తెలుగులో ఉన్నట్లుగా మొదట మనం డిస్కస్ చేసినట్లుగా. అలాగే ఇతర గుర్తులు కొన్ని ఎండ్ అని, అట్ ద రేట్ అని, హ్యాష్ ట్యాగ్ అని, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా కనిపిస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ for the session, for watching. Thank you for watching the session on markings on
English letters. Hopefully you all like this session. Please like, share and subscribe, and keep watching the next sessions also. They'll be very much interesting, like pronunciation, spelling, spoken English, figures of speech. All of them will be coming and will be uploaded on daily basis. Thank you all.